ప్రకృతి కురిపించే వర్షం అయితే మరోవైపు ప్రజలు కురిపించే తిట్ల వర్షం. ఈ రెండు రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని జనం నిలదీస్తుండడంతో ఇచ్చిన వాగ్దానాలేవి అమలు చేయనందుకు, యూరియా సరఫరా చేయలేకపోతున్నందుకు, చక్కగా సంక్షేమం అభివృద్ధితో వర్ధిల్లినటువంటి రాష్ట్రంలో ప్రజా జీవితాన్ని కష్టాల పాలు కడగండ్ల పాలు చేసినందుకు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో తట్టుకోలేకపోయినటువంటి రేవంత్ రెడ్డి తనదైన మార్కు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాళేశ్వరం చర్చను ముందుకు తీసుకొచ్చినారు. నిజానికి 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం యాక్షన్ టేకెన్ రిపోర్ట్తో పాటు కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పెట్టలేదు. మండలిలో అయితే ఎజెండాలోనే లేదు. దుర్మార్గంగా చట్టాన్ని తుంగలో తొక్కడానికి అలవాటు పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఎప్పుడూ చట్టం మీద గౌరవం లేదు. మండలిలో అయితే అసలు చర్చకే పెట్టలేదు. అడుగడుగున ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా డొల్ల ఆరోపణలు అని చెప్పి అద్భుతంగా ఒక కురుక్షేత్రంలో కౌరవ సేనను కకావికలం చేసినట్టు అర్జునుడు ఫుట్బాల్ ఆడుకున్నాడు హరీష్ రావు అసెంబ్లీలో. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం వినడానికి అనేక నిదర్శనాలు. హైడ్రా వస్తే సమర్థిస్తారు. యూరియా కుంభకోణంలో యూరియా సప్లైలో రేవంత్ రెడ్డి విఫలమైపోతుంటే అండగా నిలబడతారు. అసెంబ్లీలో కూడా అడుగడుగునా ఆయనకు మద్దతుగా నిలుస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు 10 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినా ఇవాళ మేటిగడ్డగా నిలబడి ఉంది. ఆ ప్రాజెక్టు పడావు పెట్టడమే లక్ష్యంగా, ప్రజల్ని కడగండ్ల పాలు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ నాటకాన్ని నడిపిస్తున్నాడు. ఏమి ఇంత చేస్తే నువ్వు సాధించేదే ఉంది? ఆ ప్రాజెక్టును పడావు పెట్టడం. నీ జీవితంలో నువ్వు తుమ్మిడిహట్టి కట్టవు. ఇన్నేళ్ల నుంచి తుమ్ముతూనే ఉన్నారు తుమ్మిడిహట్టి అని. ఎందుకు కట్టలేదు తుమ్మిడిహట్టి? ఈ 2 ఏళ్లలో కూడా నువ్వు కనీసం 30 మంది ఎందుకు అక్కడ ఎత్తిపోయలేదు? రాబోయే రోజుల్లో కూడా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు, అది 152 మీటర్ల ఎత్తున నిర్దేశిత ప్రతిపాదన ప్రకారం దాన్ని కట్టడం అనేది అసాధ్యం. సిబిఐ మీద ఎనలేని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. కేసీఆర్కు బీజేపీకి అవగాహన ఉందన్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు జీవో తీసుకొచ్చినారు. ఆయన బీజేపీకి నిజంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ ఏం చేస్తున్నాడు? సిబిఐ ఇవాళ తెలంగాణలో అడుగు పెట్టడానికి స్వాగత తోరణాలు కడుతున్నాడు ఇవాళ. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరితో కుమ్మక్కయ్యారు? ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీతో చీకటి ఒప్పందంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. బడే భాయ్ చోటే భాయ్, నరేంద్ర మోడీ గారి సమర్పణలో, చంద్రబాబు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు కథానాయకులుగా సాగుతున్న సినిమా ఇది. రేవంత్ రెడ్డి మార్కు కుట్రలన్నీ ఒకటొకటిగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆయన ఎందుకు పనికిరాని ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలబడుతున్నాడు. చవకబారు నాయకుడిగా తనను తాను నిరూపణ చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలనా కాలం ఒక చేటు కాలంగా, ఒక చేదు కాలంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక అసమర్థ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా, అంటే ప్రజలిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకోలేక తేలిపోయి కాలగర్భంలో కలిసిపోయేటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడు. చరిత్రలో కేసీఆర్ ఎప్పటికైనా తెలంగాణను సాధించి తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడిగా సువర్ణాక్షరాలతో ఆయన పేరుంటే, రేవంత్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వాన్ని నడిపి ప్రజల జ్ఞాపకాల్లో కూడా ఉండకుండా కనుమరుగైపోవడం ఖాయం.